Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఏపీలోని హైడ్రా తరహా చట్టానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది. పటిష్టమైన చట్టం వస్తేనే తప్ప ఆక్రమణలకు జవాబు చెప్పలేమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. బుడమేరు వరదలు బెజవాడను ముంచేసిన ఘటన కూటమి పెద్దల్లో సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలను సహించేది లేదు అని బాబు అంటున్నారు. కొందరి ప్రయోజనం కోసం లక్షలాది మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అని ఆయన భావిస్తున్నారు. బుడమేరు వరదల వల్ల ఏకంగా 2.5 లక్షల మంది ప్రజలు ఆస్తులతో పాటు సర్వస్వం కోల్పోయారు. వారి బాధ వర్ణనాతీతమైంది. ఇది ఏ ప్రభుత్వం ఆర్చలేనిది, తీర్చలేనిది కూడా. మళ్ళీ వీళ్ళంతా సాధారణ పరిస్థితులకు వచ్చేందుకు ఎంతో సమయం పడుతుంది. ఇదిలా ఉంటే హైడ్రా తరహా చట్టాన్ని ఏపీలో కూడా తెస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం విశేషం. నిజానికి చూస్తే బుడమేరు వరదలు బెజవాడ మునకలు లేని నేపథ్యంలో గతంలో టీడీపీ కూటమిలో హైడ్రా మీద చర్చ అయితే లేదు. తెలంగాణలోనే అది ఉంది. ఏపీలో గట్టి చట్టాలే ఉన్నాయని కూడా కూటమి నేతలు అంటూ వచ్చారు. కానీ ఒక్కసారిగా బుడమేరు పొంగి విజయవాడ కొంప ముంచడంతో టీడీపీ కూటమి ఇమేజ్ కూడా బాగా ఇబ్బందిలో పడింది అన్న చర్చ అయితే నడుస్తోంది. లక్షలాది మంది పునరావాసాలకు తరలించడం అన్నది అసాధ్యం. అదే సమయంలో వరదలను కూడా ఆపడం అంతే అసాధ్యం. మరి ప్రజల్లో పెళ్లిబికిన ఆగ్రహాన్ని చల్లార్చాలి అంటే కఠినమైన చర్యల దిశగా అడుగులు వేయాల్సిందే అన్నది కూటమి పెద్దల ఆలోచనగా ఉంది. ఎప్పుడైతే బెజవాడను వరదలు ముంచెత్తాయో అప్పటి నుంచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైడ్రా ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని పూర్తిగా అధ్యయనం చేసిన మీదట హైడ్రా వంటి బలమైన వ్యవస్థ ఉండాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చారు. దాంతోనే ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. హైడ్రా తరహా చట్టానికి పదును పెడుతున్నామని, వచ్చే మంత్రివర్గ సమావేశంలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. అంటే ఏపీలో బుడమేరు చేసిన వరద బీభత్సంతోనే ఇదంతా అన్న చర్చ నడుస్తోంది. ఇంకోవైపు చూస్తే బుడమేరులో ఆక్రమణలను మొత్తం తొలగిస్తామని కూడా బాబు ప్రకటించారు. ఉన్నటువంటి బుడమేరు పొంగడానికి ఆక్రమణలే కారణమని కూడా ఆయన అన్నారు. అదేవిధంగా చూస్తే పటిష్టమైన చట్టాల్లో భూ కబ్జాదారులకు, ఆక్రమణదారులకు తగిన బుద్ధి చెబుతామని కూడా అంటున్నారు. మరి ముఖ్యంగా కొల్లేరులో దురాక్రమణల వల్లనే వరద నీరు వెనక్కి తన్నిందని బాబు అన్నారు. దాంతో ఎంతటి వారు అయినా సరే చట్టం కోరల్లో బిగించి ఆక్రమణలు మొత్తం తొలగిస్తామని కూడా ప్రకటించారు. విజయవాడకు మరోసారి వరదలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో అదే చేస్తా అని బాబు అనడం బట్టి చూస్తే హైడ్రా తరహా చట్టం మీద ప్రభుత్వం పట్టుదల అర్థమవుతోంది. ఇదిలా ఉంటే మరోసారి బెజవాడ మునగటానికి అటు ప్రభుత్వము తట్టుకోలేదు, ఇటు ప్రజలు అంతకంటే తట్టుకోలేరు అన్నమాట కూడా ఉంది. బెజవాడలో తొలిసారి జరిగిన తప్పు కాబట్టి కూటమి దాన్ని పూర్తిగా సవరించేందుకు సిద్ధంగా ఉంది. టీడీపీకి కంచుకోట లాంటిది బెజవాడ. అలాంటి హార్డ్ కోర్ జోన్ ని వదులుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. పైగా ఇదంతా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయం. అందుకే ఏ కొద్ది మంది కోసమో అన్న మాట కూడా ప్రభుత్వం వాడుతోంది. హైడ్రా తరహా చట్టం అంటే ఏపీలో అక్రమార్కుల గుండెలలో సైతం రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలు చేసేవారు చాలా ఎక్కువగానే ఉన్నారు. దాంతో ఈ చట్టం ఎవరి కొంప ముంచుతుందో చూడాల్సి ఉంది.